మిగిలిన నలుగురిని కూడా వదిలిపెట్టేస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ధర్మరాజును నేను ప్రాణభిక్ష పెడుతున్నాను కోరా అని చెప్పేసి అన్నది. అనకూడనటువంటి మాటలతో అతన్ని హింసించారు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడితే తప్ప తనలో ఉన్నటువంటి కోపం అనేటువంటి అర్జునుడికి చెప్పడు. ఆ అర్జునుడికి ఇంకా ఎక్కువ కోపం రావాలి, అప్పుడు నాతో యుద్ధం చేయాలి, ఈ కర్ణుడు అనేటువంటి వాణ్ణి అంతం చేయాలి. ఎంత అంతర్యం ఉందో చూడండి. ఇంటికి పెద్ద అనబడేటువంటి వాడు అదే విధంగానే ఆలోచిస్తాడు. నలుగురు కొడుకులు ఉన్నా చిన్న కొడుకుల తీరు ఒకలా ఉంటుంది, ఇంటికి పెద్ద కొడుకు ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము పాండవులలో ధర్మరాజు పెద్దవాడైనప్పటికీ అసలైనటువంటి కుమారుడు కర్ణుడు. అలాంటి ఆ కర్ణుడు కూడా ఏమని ఆలోచిస్తున్నాడు, నా తమ్ముడు క్షేమంగా ఉంటే చాలు, ఎప్పుడైతే అలా ఆలోచిస్తున్నాడో ఆవేశంతో ఉన్నటువంటి ఈ ధర్మరాజు కర్ణ ఇంకా నీవు ఆలోచించకురా దుర్మార్గుడా, అదిగో వస్తున్నాడు నా తమ్ముడు వచ్చి నీకు కనుక అంతము చేయకపోతే, నిన్ను ఊచలు లెక్క పెట్టించకపోతే దుర్మార్గుడా నీ దేహంలో ఉన్నటువంటి రక్తము ఏరులై ప్రవహింపక చెయ్యకపోతే అసలు నా తమ్ముడు ఉన్నా కూడా లేకున్నట్లే. ఇదిగో వస్తున్నాడా ఎదురుగా, ఇదిగో వస్తున్నాడు, సమయం పడుతుంది, ఈ రోజే నీ అంతానికి మరణానికి ముహూర్తమంతా ఏర్పాటు చేయించారు. వస్తున్నాడు నా తమ్ముడు అని ఆవేశంతో ఆ రథాన్ని అంతా కూడా మళ్లించబోతున్నాడు. మళ్లించబోతుండగా ఆగు, ఇలాగే నువ్వు వెళ్ళిపోతే నా గొప్పతనం అంతా ఏముంటుందయ్యా. వెంటనే ఆ సారథిని చంపేశాడు కర్ణుడు. ఆ రథకేతనాన్ని పడగొట్టేశాడు, చేతిలో ఉన్నటువంటి విల్లును తుంచివేశాడు, రథాన్ని ఒకసారిగా కూల్చివేశాడు. నిలబడి ఉన్నటువంటి ఆ యుధిష్ఠిరుడు మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని ఆ గబగబాసుడిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా శిబిరాలకు వెళ్ళిపోతూ ఉండగానే ఇక్కడ ఆవేశంతో ఉన్నాడు కదా ధర్మరాజు. అదే సమయానికి ఈ 16వ రోజు ఈ సంసప్తకులందరినీ పూర్తిగా చంపేశారు. కొంతమందిని మాత్రమే నిన్నటి రోజున చంపుతూ ఉన్నాడు. ఈ 16వ రోజుకి పూర్తిగా చంపి కిందగా బయలుదేరి వస్తూ ఉండగా ఈ యొక్క కర్ణుని దేహంలో నరకాసురుని యొక్క శక్తి అంతా కనిపిస్తూ ఉన్నాడు. భీకరుడై పోరాడుతూ ఉన్నాడు ఈ కర్ణుడు. చాలా గొప్పగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక బాణము కనుక వదిలిపెట్టాడు అని అంటే అవతల 100 మంది యోధులను మరణిస్తూ ఉన్నాడు. అంత భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అసలు రాక్షసుని తేజస్సు, అందులోనూ మంచి అనేటువంటి గుణము దాగి ఉన్నదేమో, దానిలో కూడా ఈ నరకాసురుని శక్తి అంతా ఈ కర్ణుని దేహంలో ఎప్పుడైతే నిండిపోయి ఉన్నదో, ఒక సామాన్యమైనటువంటి బాణము వదిలిపెట్టినా కూడా ఒక 100 మంది యోధులను అంతము చేసినటువంటి విధంగా ఎవరికి వాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా యుద్ధం అంతా జరుగుతున్నది. అలా యుద్ధం జరుగుతూ ఉండగా అదే సమయానికి వీళ్ళంతా సంసప్తకులను చంపి అర్జునుడు కృష్ణుడు ఆ రథం మీద వస్తూ ఉండగా ఒకవైపు ఆవేశంతో వెళ్ళిపోతూ ఉన్నాడు ధర్మరాజు గారు. బాబా అటువైపు చూసావా, మా అన్నగారు ఎందుకో గబగబా వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరిగిందో ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మరి రథాన్ని అటువైపుకి పోనిద్దామా లేకపోతే ఇటువైపుకు వెళ్ళనిద్దామా అని తనే చెబుతూ ఉన్నాడు. అంటే యుద్ధం వైపుకు నడిపిద్దామా లేకపోతే అన్నగారు ఎందుకో బాధపడుతూ వెళ్తున్నారు కదా బాబా, కర్ణుడు ఏదో అని ఉంటాడు, అది ఒక కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు కదా, కర్ణుడు ఏదో అని ఉంటాడు, అందుకే బాధతో వెళ్ళిపోతున్నాడు. రథాన్ని ఇట్లా వెనక్కు తిప్పించేసే కృష్ణయ్య, ఆ దుర్మార్గుడు కర్ణుడిని చంపేయాలి కృష్ణ. రథాన్ని అర్జునుడు చెప్పినట్లుగా యుద్ధ రంగమునకు అలా తిప్పించబోతూ ఉన్నాడు. కర్ణుని దేహంలో నరకాసురుని తేజస్సును కృష్ణ పరమాత్ముడు గమనించాడు. అలా గమనించగా ఇప్పుడు గనుక ఈ రథాన్ని అవతలకు మళ్లించామంటే, కర్ణుని ఎదురుగా ఈ అర్జునుని కనుక నిలబెట్టామంటే మరో క్షణంలో అర్జునుడు అనేటువంటి వాడు ఉంటాడు, కర్ణుడు ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇది సమయము కాదు అని అనుకుని, అర్జున చూసావా ఒకసారి గగనభాగాన సూర్యాస్తమయం అంతా అయిపోతూ ఉన్నది కనుక ఈ సూర్యాస్తమయం అంతా అయిపోతున్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడిన ఒక బాణము నీవు ప్రయోగించిన భేరీలు మోగించేస్తారు. ఆ తరువాత మనల్ని చేతగాని వాడిలా అవతల శత్రుపక్షం వాళ్ళంతా నిర్ణయిస్తారు. ఎందుకు వచ్చిన తలనొప్పి, పద వెళ్ళిపోదాం నాయనా అని చెప్పి ఆ వెళుతున్నటువంటి రథాన్ని కూడా శిబిరాల వైపుకు మళ్లించేశారు. చిన్నగా శిబిరాల వైపుకు చేరుకున్నారు. ధర్మరాజు గారు ఉన్నటువంటి ఈ శిబిరంలోకి వెళ్ళగా ఈ ధర్మరాజు పాపం అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎలా చంపుతాడు నా తమ్ముడు, ఎలా చంపుతాడు అర్జునుడు అని చెప్పి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎలా తిరుగుతూ
వచ్చేసావా అర్జున? ఆ దుర్మార్గుడు కర్ణుని ఎలా చంపావు? చంపుదాం అనుకుంటున్నాను అన్నయ్య అంటే ఇంకా చంపలేదా? లేదన్నయ్య, నీవు ఆవేశంతో అటు శిబిరాలకు వెళ్ళడము చూసి ఇలాగే వచ్చేసానన్నయ్య. బుద్ధుడా లేదా అర్జున నీకు? అన్నయ్య ఏమిటి ఎలా మాట్లాడుతున్నారు? ఆ కర్ణుని ఎలా చంపుతావా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే కర్ణుని చంపి వచ్చానన్నయ్య అని చెప్పేసి నీ నోటి వెంట మాటలు వస్తున్నానని నేను విన్నామా అని చూస్తూ ఉండగా ఇంకా చెప్పలేదని చెప్పేసి ఉంటాను ఏమిటయ్యా? ఇంత చేతగాని వాడివా నీవు? నాకెప్పుడో తెలుసురా నీ గొప్పతనం ఏమిటో, నీ వీరత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. చేతగాని వాడివని, చేమ చచ్చిన వాడివని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా అన్నయ్య. అవును, ఈనాటికి నేను అదే మాటే మాట్లాడతా. నీవు చేతగాని వాడివి. ఇప్పుడే కాదు, ఎప్పుడో తల్లి గర్భాన నీవు ఉన్నటువంటి ఆ సమయంలో అమ్మ అనుకుంటూ ఉన్నదట, 3వ కాన్పులో నాకు ఆడబిడ్డ పుడతాడు, ఆడబిడ్డ పుడుతుంది అని చెప్పేసి. కానీ ఆడమ్మగా కానీ ఒక పేడివాడు పుట్టాడని ఊహించలేకపోయినా. అన్నయ్య ఇంకొక మాట మాట్లాడావంటే నీ 4 చీలికలు చేస్తామని చెప్పాడు. నేను పేడివాడినా? అజ్ఞాతవాసంలో నేను పేడివాడిగా ఉన్నంత మాత్రము చేత నేను పేడివాడిని అయిపోతానా? కాండవనాన్ని అగ్ని చేత కల్పించలేదా? గాంధీవాన్ని ఆయుధములంతా నేను చేపట్టలేదా? అగ్నిశ్వరుడు వాడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందలేదా? దేవేంద్రుడు పిడుగుల వర్షము కురిపిస్తుంటే ఆ పిడుగుల వర్షాన్ని ఆపు చేయలేదా? దేవతలకే భయాన్ని కలిగించి బీభత్సుడనేటువంటి పేరును నేను సార్థకం చేసుకోలేదా? ఎక్కడ చూసినా విజయం అనేటువంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకోలేదా? 1 2 ఎన్ని చేశాను నేను? నీ కారణము చేత ఒక్కడైనా మేము లాభాన్ని పొందినటువంటి వారు ఉన్నామా? దేవుడు కావచ్చు, నేను కావచ్చు, నకుల సహదేవులు కావచ్చు, ఆఖరికి నా బిడ్డలు కూడా కావచ్చు. నీ కారణంగా బలిపడినటువంటి ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. ఎదురు రోమములు కలిగినటువంటి వారికి బలి ఇవ్వాలంటే నా బిడ్డ ఇలా వంతుడు బలైపోయాడు. పద్మవ్యూహంలోకి నన్ను బంధించి తీసుకుని వెళ్తాడట ద్రోణాచార్యుల వారు అని అనేటప్పటికీ మేము లేనటువంటి కారణము చేత నాకు తెలియకుండా పద్మవ్యూహంలోకి పంపించినటువంటి వాడు. నీ కారణము చేత నా బిడ్డ అభిమన్యు కుమారుడు మరణించలేదా? నిన్నటికి నిన్న ఘటోత్కచుడు మరణించలేదా? ఎంతమంది సైన్యములంతా మరణించలేదా? దీనికి కారణము నీవు కాదా? జూదమనేటువంటి వ్యసనము చేత ఇంత దూరము తీసుకొని వచ్చావే. ఎవరిది ధర్మమో ఎవరిది అధర్మం అని మాట్లాడుతున్నావు. ఇంకొక మారు కనుక నన్ను పేడివాడు అని అన్నావంటే ఈ కట్టమతో నేను చంపేస్తాను. ఆ కట్టాన్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ అడ్డుపడ్డాడు. అర్జున, ఏమిటి నువ్వు చేస్తున్నటువంటి పని? ఏమిటయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని? ఏదో నిజంగానే తెలియకుండా తెలిసో ఏదో చేసేశాడు, ఏదో మాట్లాడేశాడు. అంత మాత్రానికి నీకంతా ఆవేశం కలుగుతుందా? బాబా కృష్ణ, ఏది తప్పని నీవు మాట్లాడుతున్నావయ్యా? నన్ను పేడివాడు అనడమో తప్పు, కానీ ఎంతో మందిని నేను అర్థము చేయలేదా? స్వర్గలోకంలో నేను నాట్యం అంతా నేర్చుకుంటూ ఉన్నటువంటి ఆ సమయంలో నేను కాలకేయాలి రాక్షసులను అంతము చేయలేదా? ఎంతో మంది వీరాది వీరులందరినీ నేను వధించలేదా? యుద్ధ రంగంలో నేను తాతగారిని మరి అంపశయ్య మీద పడుకోబెట్టలేదా? ఎన్ని చేశాను కృష్ణయ్య?